జగన్ ప్రభుత్వంలో మరొక స్కామ్ బయటపడింది. మొన్న టీటీడీ చైర్మన్ గారు చెప్తే దాని మీద కొంచెం ఆరా తీసి కొన్ని వివరాలు సేకరించాం. అవి ఏమంటే భగవద్గీత హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, ఇంగ్లీష్, ఇంక జపానీస్, ఉర్దూ మర్చిపెట్టున్నారు. ఇంక వేస్తారు కూడా డబ్బుల కోసం. ఈ 5 భాషల్లో అయినారు భగవద్గీతని. ఎంత దారుణం అంటే మేము ఒకటే అడుగుతున్నాం అన్న, మనందరికీ తెలుసు చిన్నప్పటి నుంచి మన భగవద్గీత గురించి అందరం దైవంతో భావిస్తాం. ఇంత పెద్ద పుస్తకం చూసుకుంటాం భగవద్గీత, లేదా ఇంత పుస్తకం చూసుకుంటాము. ఇంత పుస్తకం భగవద్గీత చూసామన్నా మనం. ఒకప్పట్లో సినిమా పాటలు వచ్చేది మనకి, తిరుపతిలో మనం పాటల పుస్తకాలు చూసేవాళ్ళం, అందరికీ గుర్తుంటది. ఇప్పుడు కాబట్టి యూట్యూబ్లో MP3లో చేసిన జనాలు పట్టించుకుంటాం, అప్పుడు పాఠక పుస్తకాలు చదివేవాళ్ళం. ఈ రోజుల్లో భగవద్గీత అంటే మన తరతరాలు హిందూ సాంప్రదాయం సంబంధించి హిందువులకి ఒక బ్రాండ్ సెంటిమెంట్ గా దేవుడితో కొలుస్తాం భగవద్గీతని. అటువంటి భగవద్గీతని లాస్ట్ ప్రభుత్వంలో కరుణాకర్ రెడ్డి గారి హయాంలో దిగిపోయి ముందు చేసిన ప్రింట్ ఇది. 5 బుక్కులు కలిపిన 50 గ్రాముల గుళ్ళు. భగవద్గీత మామూలు మనకు కేజీలో ఉంటుంది అనుకుంటా, 50 గ్రాముల గుళ్ళు లేవు. 700 శ్లోకాలతో భగవద్గీత ఉంటుంది. నాకు కూడా చాలా మంది స్వామీజీతో పొద్దున మాట్లాడా, స్వామి భగవద్గీత ఎన్ని శ్లోకాలు ఉంటాయంటే 700 శ్లోకాలతో ఉంటాయి నాయన అన్నాడు. ఇది ఎక్కడున్నాయి నాకు అర్థం కావట్లేదు, 700 శ్లోకాలు అర్థం కావట్లా. దీంట్లో ఒకటి ఎలా అయితే రాస్తున్నారు పెద్దదిగా, మాట తప్పని మడమ తిప్పని మనకు బాసటగా నిలిచింది అని హెడ్డింగ్ పెట్టారు. ఎందుకు పెట్టారో అది నేను కరుణాకర్ రెడ్డి గారిని అడగాలి. ఒకటి, వ్యాస మహర్షి గారు భగవద్గీత రాశారు దశాబ్దాల ముందు. ఇప్పుడు ఈ దశాబ్దాల్లో కరుణాకర్ రెడ్డి రాసినట్టు భగవద్గీత, దేవి ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డి గారు రాసినట్టుంది భగవద్గీత. వీళ్ళిద్దరు రాసినట్టుంది దశాబ్దాల్లో. కలియుగం భగవద్గీత అనుకుంటుంది. లేకపోతే ఏంటంటే అసలు భగవద్గీతలో నేను మొన్న టీటీడీ చైర్మన్ గారు మాట్లాడుతూ భగవద్గీతలో స్కామ్ చేశారు అంటే నాకు బాధ వేసింది. వాళ్ళని పిలిచి వాళ్ళు తిట్టకూడదు. ఇప్పుడు ఎవరు ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డి పిలిచి సావా కప్పాల్సింది పోయి, సన్మానించాల్సింది పోయి వాళ్ళు తిరిగితే మనము తిట్టకూడదు. ఏంటండి 15 పేజీల భగవద్గీత రాసి తింటావా? ఇంత పెద్ద బుక్ చదివేసి పని లేకుండా 15-16 పేజీల భగవద్గీత రాసినట్టు సన్మానం చేయాలి మనం. భూమన కరుణాకర్ రెడ్డి గారిని, ఏవి ధర్మారెడ్డి గారిని సన్మానం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హిందువుల మనోభావాలకు ఎంత దారుణంగా దెబ్బతీయడం అంటే ఎంత పెద్ద స్కామ్ ఇది. 5 భాషల్లో 1 కోటి పుస్తకాలు అన్నారు అంటే ఒక్కొక్క భాషలో దాదాపు 20 లక్షల పుస్తకాలు కొట్టారు. ఈ పుస్తకం కాస్ట్ ఎంతంటే ఇది మనం చెప్పాలి, ఇంకా ఎంత పడుతుందో నాకు తెలియదు. స్కామ్ అయితే మాత్రం కోట్లలో జరిగింది. ఇప్పుడు మనం ఒక బడ్జెట్ చెప్పామనుకోండి, వాళ్ళది కాదు ఇంకా తక్కువ చెప్తారు. అది వాళ్ళే చెప్పండి. టీటీడీని అడుగుతాం ఒకటే, ఇప్పుడు 40 లక్షల పుస్తకాలకు పైగా టీటీడీ గోడల్లో పడుంది. రేపు వెళ్తాం, మీడియా కూడా రండి, మనం వెళ్దాం, వెళ్ళి చూద్దాం ఒకసారి. పర్మిషన్ తీసుకుని గోడల్లోకి వెళ్ళి టీటీడీ డబ్బులతో అంటే మన డబ్బులతో, తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులతో ఎన్ని కోట్లు పెట్టి పుస్తకాలు కొట్టారు భగవద్గీత పేరుతో. ఇది ఎక్కడుంది? ఇప్పుడు అవన్నీ గోడాల్లో ఉన్నాయి. ధర్మ ప్రచార పరిషత్ వాళ్ళు ఏం చేస్తున్నారు? కనీసం దీన్ని భక్తులు గల పంచండి అయ్యా. పంచాలంటే దీనిలో కారణం ఏమంటే ఈ పుస్తకం రాసినట్టు కరుణాకర్ రెడ్డి గారు ఏవి ధర్మారెడ్డి పేర్లు వేసుకున్నారు. ఇది పబ్లిసిటీ. భగవద్గీతలు మీరు రాశారా? భగవద్గీత రాసి దశాబ్దాల ముందు రాస్తే మీకే సంబంధం, మీ పేర్లు ఎలా వేసుకుంటారు చూడండి. పబ్లిష్డ్ బై ఏవి ధర్మారెడ్డి 2వ పేజీలో. 4వ పేజీలో మాట తప్పని మడమ చెప్పిన మొత్తం చదవాలంటే టైం పడుతుంది. కింద భూమన కరుణాకర్ అధ్యక్షులు, టీటీడీ పార్లమెంట్ సభ్యులు. భగవద్గీతలు మీ పేర్లు వేసుకోమన్నారా? మనము ఒక కోర్టుకి వెళ్ళినా, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా తప్పు జరిగినా, నిజము తప్పు చేసినా చేయకపోయినా, వాడు నేరం చేసినా చేయకపోయినా భగవద్గీత ఒట్టేసి చెప్తాను. భగవద్గీత ఒట్టేసి చెప్తున్నాం, నేను నిజమే చెప్తాను అంటున్నాను. ఆ భగవద్గీత కల్తీ చేశారు.
కల్తీ నెయ్యి చూసినాం, కల్తీ ప్రసాదాలు చూసినాం, ఆఖరికి భగవద్గీత కల్తీ చేశారు. అవసరం ఇది? అందరికి డౌట్. ఇప్పుడు ఒక మీడియా మిత్రుడు అడిగాడు, ఇది భగవద్గీతను అడిగాడు. అవును సార్ అన్న. ఇంకా చూసినాడు, ఇది 10 పేజీలు ఆయన ఏం రాశారు దీంట్లో? ఇప్పుడు దీనికి ఆన్సర్ ఎవరు చెప్తారు? భూమన కరుణాకర్ రెడ్డి చెప్తారా? ఏవి ధర్మారెడ్డి లేడు, పారిపోయినాడు. మా అవ్వ రోజావని ఏదో మాట్లాడి దీని గురించి కూడా ఆమె చెప్తుందా? Please subscribe to Leo News for more videos.